హలో వెల్కమ్ టు సాయిరామ్ కిడ్స్ స్టోరీస్. ఒక పెద్ద అడవి మధ్యలో చెట్లు మాట్లాడేలా, గాలి కథలు చెప్పేలా ఉండేది. అక్కడే ఒక పెద్ద సింహం కూడా ఉండేది. ఆ సింహం ధైర్యంగా, న్యాయంగా, గర్వంగా పాలించేది. ఆ సింహానికి అన్ని జంతువులు భయపడి గౌరవించేవి. ఇక్కడ నేను రాజు. ఇలా చెప్పి మిగతా జంతువులన్నీ భయపెట్టేది. అదే అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. దానికి బలం తక్కువైన మేధస్సు చాలా ఎక్కువ. సింహానికి ఆ నక్క ఇలా చెప్తూ ఉండేది. వయస్సు పెద్దదయ్యే కొద్దీ సింహం చాలా బలహీనమయ్యేది. అప్పటి నుంచి సింహాన్ని ప్రతి ఒక్క జంతువు తిరస్కరించేవి. సింహం ఎప్పుడు ఇలా బాధపడుతూ ఉండేది. ఎంతకాలం గర్జించినా ఇప్పుడు నా శబ్దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. తర్వాత సింహంతో నక్క ఇలా అంది. తర్వాత సింహం విచారంగా ఇలా అంటుంది. ఇప్పుడు నాకు బలం లేదు, అందుకే ఎవ్వరూ గౌరవించరు. తర్వాత నక్కతో సింహం ఇలా అంటుంది. జ్ఞానంతో పాలించమంటావా? నక్క ఒక చిన్న జింకను తీసుకొచ్చింది. సింహం దానికి రక్షణ పాఠాలు నేర్పింది. తర్వాత సింహం ఇలా అంటుంది. అమ్మయ్యా, గాలి వచ్చేదెప్పుడు దానిని చూసి ప్రమాదాన్ని గ్రహించాలి. జంతువులు మళ్ళీ సింహం చుట్టూ చేరాయి, భయంతో కాదు గౌరవం. తర్వాత నక్క ఇలా అంటుంది. ఇలా జంతువులన్నీ ఒక చోట ఉండగా ఒక పెద్ద చిరుతపులి వచ్చి ఇలా అంటుంది. ఈ బలహీనుడిని ఎందుకు అనుసరిస్తున్నారు? అది విన్న సింహం నిగ్రహంగా ఇలా అంటుంది. బలం కాకుండా జ్ఞానంతో అడవిని రక్షించాలి. పులికి సవాల్ విసురుతూ సింహం ఇలా అంటుంది. రేపు అడవిలో అగ్ని వస్తుంది, మనం ఇద్దరం దానిని ఎదుర్కొని జంతువులను కాపాడదాం. తరువాత నక్క ఇలా అంటుంది. మరుసటి రోజు ఉదయం అగ్ని వస్తుంది. ఇందులో చిరుతపులి ఓడిపోతుంది. కానీ సింహం మాత్రం ఇతర జంతువులతో అలాగే నక్క సహాయంతో గెలుస్తుంది. ఆ అడవిలో ఉన్న జంతువులన్నిటినీ నక్క మరియు సింహం కాపాడుతాయి. తరువాత నక్క ఇలా అంటుంది. తరువాత సింహం గంభీరంగా ఇలా అంటుంది. ఇందులో ప్రతి ఒక్కరూ నాయకులు. తరువాత చిరుతపులి సింహం దగ్గరికి వచ్చి వినయంగా ఇలా అంటుంది. నేను తప్పు చేశాను, మీరు నిజమైన నాయకుడు. తరువాత సింహం చిరుతపులితో మాట్లాడుతూ ఇలా అంటుంది. ప్రతి జీవికి విలువ ఉంది, మార్గం చూపితే చాలు. చివరగా సింహం ఇప్పుడు గర్జించలేకపోయినా జ్ఞానంతో అడవిని పాలించింది. నక్క సింహం జీవితంలో మార్పు తెచ్చింది. వారిద్దరి కథ ఇప్పుడు అడవి మొత్తం వినిపిస్తుంది. తరువాత నక్క సానుభూతితో సింహంతో ఇలా అంటుంది. తర్వాత నవ్వుతూ సింహం నక్కతో ఇలా అంటుంది. నువ్వు అదే చేశావు. ఇలా జంతువులన్నీ కొన్ని రోజుల నుంచి ఆకలి అలాగే తిండి లేక నిద్రపోతాయి. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన బలం తగ్గచ్చు, కానీ జ్ఞానం, దయ, ధైర్యం ఉంటే మన వెలుగు ఎప్పటికీ మరిగిపోదు. సింహంలా జీవించండి, నక్కలా ఆలోచించండి, ఇతరులని పైకి లేపే నాయకుడిలా మారండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.